భలే ఉన్నారా అలీబాబా అడ్లజన్ దొంగల్లా. పదండి, మీరెక్కే బస్సు టైం అయింది. లే 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 నాయనా, రేపు గనక నీకు ఆ చైర్మన్ పదవి వస్తే సంవత్సరానికి ఎంత పడొస్తావో తెలుసా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ పడలే, ఒక 50 కొట్టు, మిగతా లెక్కలానే చూసుకుందాం. పడే ఈడేది ఇప్పుడు దిగుతా ఉంటాడా? డేయ్ వెనక్కి దియ్. ఏందబ్బాయా ఇట్టా వచ్చా? నీతో పని ఉంది, లోపలికి రా. కార్యకర్తలందరూ వచ్చి ఉంటారు, ముఖ్యమైన పని మాట్లాడుకుంటా ఉన్నాం. పోయి కాఫీ తాగుతూ కూర్చోపో. అన్నా రా. తమ్ముడే, ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప రాడబ్బా. మీరు పోండి. చెప్పు నాయనా, ఏం దూరికే రచ్చ? దొంగనా కొడుకులు అన్న సినిమా రిలీజ్ అయిందనా? చూసి టాక్ ఏంటో చెప్తారని. దొంగ నా కొడుకులా? ఎవరో బీరోలా? చెప్పాను కదా దొంగనా కొడుకులని. బయట ఇంపార్టెంట్ మీటింగ్ నేను పెట్టుకొని ఉంటే పెంచుకొచ్చింది సీరియల్ సినిమాలు చూసి దానికా? మమ్మల్ని క్షమించండి, నా బుక్క గుర్తుపడి ఎమ్మెల్యే బాపినాడు. ఏం కావాలా? మా అమ్మ నాన్న వాళ్ళతో పాటు చనిపోయిన 50 మంది ప్రాణాలు, నిద్ర లేకుండా నేను గడిపిన రాత్రులు, ఏడుస్తూ కారిన నా కన్నీళ్లు ఇస్తావా? భవిష్యత్ మీద ఆశ, ప్రాణమే తీపి, రెండిట్లో ఏ ఒకటున్నా బయటికి పోండి. అవుట్ అవుట్. బడా మాపినీయుడు అండ్ బ్యాచ్ ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోబోతున్నారు. ఎవడ్రా నువ్వు? నువ్వు వీడు తగలబెట్టేసిన బస్సులో అమ్మ నాన్నని కోల్పోయిన ఒక అనాథని. ఆంజనేయులు ఉరఫ్ పవన్ ఫ్రమ్ ఊటీ. సిటీ మందైనప్పుడు ఓల్డ్ ఏంటి నువ్వేంటి? బడానా ఆడమ్మ ముగుడా? ఎక్కడ్రా ఉన్నావు? వెతికే తీరికి నీకున్నా, వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. నిన్ను పెట్టి సౌపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తాను రా. నేను చేయగలుగుతానా? చేయలేవురా, నేను చేయిస్తా. నీ దగ్గర డబ్బులుంటే చూడు, ఓ ఛానల్ పెట్టి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తానో నాకు ఇది. ఎక్కడికి రా స్పీడ్కి వెళ్తున్నావు? తగిలిందా కాజా? ఇన్నాళ్ళు నీకు భయపడి ఇక్కడ ఉన్నాను అనుకున్నావా? మా ఆంజనేయులు గాడు ఉన్నాడన్న ధైర్యంతో ఉన్నాను రా. రేయ్, అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేసుకోకు. ముందు వాడితో చాలా పని ఉంటుంది. వెళ్ళు. రేయ్, మనం వెళ్ళి స్క్రిప్ట్ రాసుకుందాం పద. హలో కమిషనర్ గారు, బడా హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఇంకో అరగంటలో చచ్చిపోబోతున్నారు. హలో, ఎవరు? ఆ బడా గారి తల మీద ప్రైజ్ మనీ ఏమైనా ఉంటే ఉంచండి. 2 నెలల నుంచి జీతాలు లేవు, వచ్చి తీసుకుంటాను. హలో, ఎవరు? హలో, కంట్రోల్ రూమ్ కనెక్ట్ చేయండి. రాయ్, మీ అందరినీ కొట్టి ఆర్డర్లో వెళ్తే వీడిని చంపడం అరగంట లేట్ అవుతుంది. ఈ అరగంట కోసం చస్తారా బతుకుతారా? కనిపించాడా? లేడనా?
నీకైనా నాకైనా మిగిలింది రెండే దారులు, చావటమా బతకటమా. మా అమ్మ నాన్న పోయిన తర్వాత నాకు ఏదైనా ఒకటే. నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఆయుష్ తీరిపోయిన తర్వాత కూడా 2 నెలలు ఎక్కువ బతికేశావు. ఇప్పుడు నీకు నవ్వటం ఈజీయే, బతకటమే కష్టం. అరే బడా, నీకు చిన్న ఇన్ఫర్మేషన్. మా నాన్న కృష్ణమూర్తి కొంచెం సాఫ్ట్. మా అమ్మ సంగతి నీకు తెలీదు. తోలు తీరిపోద్ది, ఎత్తనోగా పైకి తెలుస్తుంది. ఏంటిదంతా? వాడిని మీరు చంపితే డ్యూటీ అవుద్ది, నేను చంపితే బాధ్యత అవుతుంది. ఈ షీడీ చూస్తే మీకే అర్థం అవుతుంది. వాడి బ్యాచ్ చేసిందంతా సాక్ష్యాలతో సహా దీంట్లో ఉంది. మిగతా వాళ్ళు ఏరి? బస్సు ప్రయాణం చేస్తూ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందరూ చచ్చిపోయారు. మరి హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే? దురదృష్టవశాత్తు అదే బస్సులో వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. వీడు చచ్చిపోయాడని ప్రపంచానికి తెలియాలంటే శవాన్ని ఊళ్ళోకి తీసుకెళ్ళండి. అనవసరం అనుకుంటే దాంట్లో పాడేయండి. లోక్, ఈ బాడీలన్నీ మార్చికి పంపించండి. క్విక్. బడా అతని గ్యాంగ్ ఇక్కడ ఉన్నారని సమాచారం అందడంతో మేము వచ్చి అతను లొంగిపోవని హెచ్చరించాం. కానీ వాళ్ళు అటాక్ చేశారు. ఎదురుకాల్పుల్లో అందరూ మరణించారు. బ్యాడ్ లక్ ఏమిటంటే హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే వాళ్ళతో ఉన్నారని ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన తీరు మన కమిషనర్ మాటల్లో స్వయంగా విన్నాం. ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది నీకే వందన. అన్ని ఛానల్స్ కంటే మన ఛానలే ఇదంతా క్యాప్చర్ చేయడానికి ముందొచ్చింది. ఈ శుభవార్త మన ఎండి గారికి, క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ గారికి చెప్పడం మర్చిపోకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రమోషన్ కోసమా? మరి దెబ్బలేంటి? ఇదంతా కవర్ చేసే తరుణంలో మనలో మనమే తొక్కేసుకోవడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అనిపించట్లేదు నువ్వే. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా అర్థం పర్థం లేని యాడ్స్ అన్ని కుమ్మేసుకో. కెమెరామెన్ పరశురామ్తో మీ ఆంజనేయులు.